ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి WOW అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త పుస్తకాలు వచ్చే పరిస్థితికి వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్లో కొత్త కార్యక్రమం పెట్టాం. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం. అక్కడ ఒక మిర్రర్ పెట్టాం. మీరు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలంటే, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచే పరిశుభ్రాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని నేర్పించాల్సిన అవసరం ఉంది. తల సరిగా దూకోవడం, అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పేరెంట్స్ని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, మీ పిల్లలకి పరిశుభ్రత చిన్నప్పటి నుంచి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం, అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం. మళ్ళీ ఎక్కడంటక్కడ బారేస్తున్నాం. ఇది భూమిలో ఇంకడం లేదు. చాలా సమస్యలు వస్తున్నాయి. 47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ 100% ఈ వేస్ట్ కలెక్ట్ చేసి దానివల్ల మీకు ప్రతిరూపంగా కొంత డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. 13 నగరాల్లో రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మెషిన్లు తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చెత్త క్లీన్ చేయడం ఒకటే కాదు, డస్ట్ కూడా ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ మట్టి మన లోపలికి వెళితే కాలక్రమేణా శ్వాస రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఎన్నిసార్లు చెప్పండి, నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా. అందుకే గట్టిగా చెప్పండి. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఫాలో అయితే నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తొందరలోనే తయారు చేస్తాం. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. దీని మీద ఏం ట్యాక్సులు ఇవ్వం. చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచిదైతే అమలు చేస్తే, సహకారాన్ని అందిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పట్టణాల్లో 108 మిలియన్ లీటర్లు మురుగునీరుంది. 23 పట్టణాల్లో 33 ప్లాంట్లు పెట్టాం. ఇంకొక 82 పెడతాం. ఇప్పుడే భానుగారు అడిగారు, మా దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పుత్తూరు నగిరిలో పూర్తి చేయమన్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా 100% ఈ 2 మున్సిపాలిటీలో శానిటేషన్, రంగునీళ్లు కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసే బాధ్యత పరిశుభ్రమైన నగిరిగా, అదే మరి పుత్తూరుగా తయారు చేసే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకేసారి డబ్బులు లేవని